అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత వచ్చేసాను మళ్ళీ కొత్త వీడియోతో. ఈ వీడియోలో నేను కాణిపాకం అండ్ గోల్డెన్ టెంపుల్ వ్యూ అనేది చూపెడుతున్నాను. అండ్ ఏంటంటే ఫస్ట్ మేము తిరుమల స్టార్ట్ అయ్యేటప్పుడు నార్మల్ తిరుమలనే అనుకున్నాము, కాకపోతే మళ్ళీ ఫ్యామిలీతో ప్లానింగ్ చేసుకున్నాం అనమాట. సో అప్పుడు మేము కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం అండ్ కంచి, తిరుపతి అండ్ తిరుమల అనుకున్నాము. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ నేను ఆల్రెడీ తిరుమల ఏ ప్రాబ్లం ఫేస్ చేసింది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఖాళీ నేను వ్యూ అయితే పెట్టలేను. అండ్ ఈరోజు మాత్రం నేను కాణిపాకం అండ్ గోల్డెన్ టెంపుల్ వ్యూ అయితే చూపెడుతున్నాను. ఇది స్టార్టింగ్ కమాన్ అనమాట, ఇందులో లోపలికి వెళ్ళాలి మనం. మేము ఏంటంటే నైట్ స్టే చేసాము అక్కడ. మేము నర్సాపూర్ నుండి వెళ్ళడమే చాలా నైట్ అయింది. సో అక్కడ నైట్ స్టే చేసి మేము ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30 అయింది. ఆ టైంలో మేము దర్శనం చేసుకున్నాం అనమాట. సో ఇదంతా బయట, అప్పటికే చాలా జనాలు ఉన్నారు. అక్కడ మనకి నెంబర్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి అండ్ పార్కింగ్ కూడా ఉంది టెంపుల్ బయట. సో పార్కింగ్ కూడా ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వరదరాజ స్వామి టెంపుల్ అనమాట. మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఫోన్స్ అలౌ లేదు కాబట్టి నేను ఓన్లీ బయట మాత్రమే క్యాప్చర్ చేశాను. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. వరదరాజస్వామి టెంపుల్ లోపలికి ఈ గేట్ నుండి వెళ్ళాలి మనం. ఇదంతా ఫ్రంట్ వ్యూ అనమాట. సో మిడిల్లో ఉన్న దేవుడు కూడా వినాయకుడే. సో వాటర్ మధ్యలో ఉన్నాడనమాట. సో ఎంత బాగా అనిపించింది అని అంటే, ప్యూర్ వాటర్. మార్నింగ్ వెళ్ళాం కదా మేము. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. అప్పటికే చాలామంది భక్తులు ఉన్నారు, అలా అయినా కానీ మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనిపించలేదు. చూడండి ఎంత ప్యూర్గా కనబడుతుందో, రిఫ్లెక్ట్ అవుతుంది వాటర్లో స్వామివారి గోపురం. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లగేజ్ కౌంటర్. ఏదైనా లగేజ్ తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. చెప్పుల స్టాండ్ కూడా పక్కనే ఉంటుంది. అండ్ ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట. మనం వెళ్ళేటప్పుడే మనకి ఇవన్నీ ఎదురొస్తూ ఉంటాయి. పిల్లలతో పెద్ద తలనొప్పి, బొమ్మలు కావాలి అది ఇదని. ఇదేమో ఫోన్ డిపాజిట్ కౌంటర్ అనమాట. ఇక్కడే ఫోన్స్ తీసుకోవాలి, పెట్టాలి. అండ్ ఎక్కడైనా కానీ మనకి బోర్డ్ అనేది మెన్షన్ చేశారు. కొబ్బరికాయలు కొట్టే దగ్గర కానివ్వండి, దర్శనం చేసుకునే దగ్గర కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గర బోర్డ్స్ అయితే కన్ఫ్యూజన్ లేకుండానైతే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్. మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కాణిపాకం నుండి స్టార్ట్ అయ్యాము. వచ్చేవరకు ఆల్మోస్ట్ 6 అయిందనమాట గోల్డెన్ టెంపుల్కి వచ్చేసరికి. అండ్ మేము ఏమనుకున్నాము అంటే డే టైం వ్యూ చూడొచ్చు అండ్ నైట్ టైం వ్యూ చూడొచ్చు ఈ టైం అయితే అని అలా ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. అండ్ నిజంగా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము నైట్ టైం వ్యూ. ఎందుకంటే టోటల్ గోల్డ్ కదా, ఆ 2 కళ్ళు అయితే సరిపోలేదు. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో లగేజ్ కౌంటర్ ఉంటుంది అండ్ మొబైల్ కౌంటర్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్స్ కౌంటర్ ఉంటుందన్నమాట. ఎంక్వైరీ సర్వీస్ కూడా ఉంది. సో మనకి ఏదన్నా సేవ కానీ లేకపోతే లోపల ఇంకేదన్నా ఫెసిలిటీస్ కావాలి అన్నా కానీ అక్కడ ఎంక్వైరీ దాంట్లో కనుక్కోవచ్చు డీటెయిల్గా. ఈ టెంపుల్ మొత్తం మనకి 100 acres కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ లోపల గోల్డ్ అయితే 1500 kgs గోల్డ్ యూజ్ చేశారనమాట. అంటే పిల్లర్స్ కానివ్వండి, మొత్తం వాల్స్, అలా మొత్తం మనకి 1500 kgs గోల్డ్ యూజ్ చేశారు. అండ్ లోపల అమ్మవారు మనకి 70 kgs ఉంటారు. ఇందులో ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, కాకపోతే ఏంటంటే క్యూ లైన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో మేమైతే 300 టికెట్ పెట్టుకొని వెళ్ళాము. అండ్ మనకి ఎదురుగా కనపడేది అన్నదానం హాల్ అనమాట. దీనిలో నిత్య అన్నదానం అయితే జరుగుతుందంట. దానికి టైమింగ్స్ అనేది ఉన్నాయి. మార్నింగ్ 9 to నైట్ 7:30, 8 వరకు పెడతారంట అన్నదానం. సో ఎవరైనా అక్కడ తినాలి అనుకుంటే ఈ టైమింగ్స్లో వెళ్ళండి. ఇదంతా పార్కింగ్ ఏరియా, చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ఏరియా కూడా.
మేము వెళ్ళడమే క్లోజింగ్ టైం అనమాట. అంటే 6:30 వరకే క్లోజ్ టికెట్స్ ఇవ్వడం. సో ఇంకా దర్శనం ఎక్కడ మిస్ అవుతామో అనేసి ఫాస్ట్గా వెళ్ళామన్నమాట. ఇక్కడ మనకి పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ అని ఉంది కదా, అందులో నుండి మనల్ని లోపలికి పంపిస్తారనమాట. అండ్ రూమ్ బుకింగ్స్ ఏమన్నా ఉన్నాయి కావాలి అని అంటే ఇక్కడ చేస్తారు. చూడండి, ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవడానికి అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళని మనకి ఏదన్నా డౌట్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి అడగవచ్చు అనమాట. అండ్ ఇది టికెట్ కౌంటర్. సేవా టికెట్స్ అండ్ ఎంట్రీ టికెట్స్ మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఫైనల్లీ టికెట్స్ తీసుకున్న తర్వాత 6:30 అప్పుడు ఒక 10 minutes అలా టైం ఉండే. సో అంతలోపు నేను మళ్ళీ ఒకసారి ఆయన వీడియో తీశాడనమాట. తీస్తూ వెళ్ళి కార్లో పెట్టేసి వచ్చాడు మొబైల్. సో ఏంటంటే బయట ఇంత క్రౌడీగా అనిపించింది, కానీ లోపల అంత ప్లేస్లో చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది. ఏం ఇబ్బంది అనిపించలేదన్నమాట. లోపల కూడా మనకి ప్రసాదాలు ఇస్తారనమాట. పులిహోర, దద్దోజనం అలాంటివి బాగుంటాయి టేస్ట్. అండ్ మొత్తం అమ్మవారి టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది, మండపాలన్నమాట. అండ్ ఇది టెంపుల్ వ్యూ మొత్తం. అండ్ నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి. నిజంగా మంచిగా అనిపించింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట, కాకపోతే క్లోజ్ చేశారు. చూడండి, ముందు కూడా వినాయకుడు ఉంటాడు. రోజు అర్చన అవుతుంది, అభిషేకం అవుతుంది. ఇక్కడ నుండి పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఇంకొక టెంపుల్ ఉంటుంది, శివాలయం. అది కూడా దర్శనం చేసుకున్నాము. కాకపోతే నేను మొబైల్ తీసుకెళ్ళలేను కాబట్టి నేను వీడియో అయితే తీయలేను. చూడండి, ఇక్కడ ఫోటో సెక్షన్ అనమాట ఇదంతా. సో ఇంకా మాకు లేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము అరుణాచలం వెళ్ళాలి కాబట్టి మేము ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పిల్లలతో మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి మేము అక్కడ నుండి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదండి వాటి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.